అందరికీ నమస్కారం. శివశక్తి ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి వచ్చాను. ఈరోజు మనము బైబిల్ నుండి నేర్చుకునేటటువంటి అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ గురించి చాలా గొప్పగా మరి చెప్తూ ఉంటారు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ లేదంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ ఉంది అంటారు, కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మను నమ్ముతారు. ఈ పరిశుద్ధాత్మ గురించి ఈరోజు బైబిల్లో పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు ఏమిటో మనము చూద్దాం. ఈ పరిశుద్ధాత్మ గురించి సంఘాల్లో చాలా విచిత్రంగా ఉంటుందండి. పరిశుద్ధాత్మ చేసినటువంటి పనులు ఏమిటో మనము చూద్దాం. పరిశుద్ధాత్మ విశ్వాసుల మీదకి వచ్చినప్పుడు కొంతమంది పాస్టర్ల మీదకి కూడా పరిశుద్ధాత్మ వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్లు మాట్లాడతారు, విశ్వాసులు కూడా మాట్లాడుతారు. అయితే ఆ మాట్లాడింది ఏమిటో మరి అర్థం కాదు, కానీ మొత్తానికి వారు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మరి అనేక రీతులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రార్థనలో ఉంటే ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతారు. ఆ చివరున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. తీరా వాళ్ళని అడిగితే మాకేం తెలియదండి, మరి మేము ఎప్పుడు వెళ్ళామో తెలియదు, ఎప్పుడు వచ్చామో తెలియదు అంటారు. కొంతమందికి పరిశుద్ధాత్మ ఆరాధనలో వస్తూ ఉంటారు. ఆ ప్రక్కన ఉన్నటువంటి వారిని చప్పట్లు కొట్టేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. చేతిలో ఏవైనా వాయిద్యాలుంటే ఆ వాయిద్యాలతో కూడా వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. తర్వాత అడిగితే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చిందా అని వాళ్ళు నాకేం తెలియలేదు అంటారు. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొంతమందికి ఆరాధనలో వస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆరాధన అయిపోయినా కానీ ఈ పరిశుద్ధాత్మ వచ్చింది అనేటటువంటి వాళ్ళు మాత్రము ఆపరు. మరి పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పేటటువంటి స్థలము నుండి దిగి వచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేస్తేనే తప్ప వాళ్ళు ఆగరు. పాస్టర్ గారు అంటారు, ఈరోజు ఆరాధనలో పలానా ఆవిడ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, మరి మీ మీదకి కూడా పరిశుద్ధాత్మ రావాలి అంటే మీరు కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తూ ఉంటారు. పలానా ఆవిడికి పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్పినప్పుడు మరి ఆవిడ చాలా సంతోషిస్తూ ఉంటుంది. పాస్టర్ గారు కూడా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆమె మాట్లాడేటటువంటి మాటలు ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు. బైబిల్లో ఏమని ఉన్నది అంటే, ఎవరైనా ఒకరు భాషలతో మాట్లాడితే సంఘములో ఆ భాషలకే అర్థం చెప్పేటటువంటి వారు మరొకరిని మరి లేవనెత్తుతాడు బైబిల్ దేవుడు అని, ఆ భాషకే అర్థం చెప్పేటటువంటి వారు మరొకరిని మరి ఏర్పాటు చేస్తాడని మరి బైబిల్లో ఉంది. కానీ మరి ఏ సంఘాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మ నమ్మేటటువంటి సంఘాలు, పరిశుద్ధాత్మ ఆరాధించేటటువంటి సంఘాల్లో పరిశుద్ధాత్మ ఎవరి మీద కన్నా వచ్చినప్పుడు వారి భాషల్లో మాట్లాడినప్పుడు ఆ భాషలకే అర్థం చెప్పేటటువంటి వారు మరి నాకైతే ఎక్కడా కనిపించలేదు. మరి ఏదైనా సంఘాల్లో ఉన్నారేమో అలాంటి వాళ్ళు, మరి నాకు తెలియదు. ఈ పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదో ఒకసారి మనము చదివిన తర్వాత దాని గురించి వివరణ నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి
పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో ఈ మత్తయి సువార్తలో ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటంటే, పరిశుద్ధాత్మను దూషిస్తే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాటలాడితే క్షమాపణే లేదు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తుని దూషించినా పర్వాలేదంట, కానీ పరిశుద్ధాత్మను మాత్రము దూషించకూడదు. దూషిస్తే ఈ యుగములో కానీ రాబోయే యుగములో కానీ అసలు క్షమాపణే లేదు అని ఆ స్థలములో వ్రాయబడి ఉన్నది. అసలు యుగాలు అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. 4 యుగాలు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. 4 యుగాలు. ఇప్పుడు మనము కలియుగములో ఉన్నాము. ఈ కలియుగం అయిపోయిందనుకోండి, మళ్ళా కృతయుగము ప్రారంభమవుతుంది. అయితే ఒక్కొక్క యుగానికి ఎంతకాలం అనేది మనము తెలుసుకుందాం. కృతయుగము 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. అసలు పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగములో కానీ రాబోయే యుగములో కానీ అసలు పాపక్షమాపణ లేదు అని మత్తయి సువార్తలో మనము చదువుకున్నాం. పరిశుద్ధాత్మను గనక దూషిస్తే లక్షల వేల సంవత్సరాలైపోయినా కానీ క్షమాపణ లేదంటండి. మరి పాపిని క్షమించడానికి కదా యేసు ఈ లోకానికి వచ్చాడు. తెలుసో తెలియకో కొంతమంది యెహోవాను దూషిస్తారు, యేసుక్రీస్తుని దూషిస్తారు, పరిశుద్ధాత్మని కూడా దూషిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని సంఘాలలో ఏటి నీ మీదకు పరిశుద్ధాత్మ వచ్చేసిందా, చర్చిలోంచి బయటకు వస్తే ఆ మనిషి నోటి నిండా కూడా బూతులే, ఎవ్వరి మీద కూడా ప్రేమ ఉండదు, అందరితో కూడా విరోధంగా ఉంటూ ఉంటుంది, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది, కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుంటుంది. కానీ ఆదివారం ఆరాధనకి వెళ్ళేసరికల్లా ఏమైపోద్దంటే ఓ ఆత్మ ఆవిడ మీదకే మరి ఎలా వచ్చేస్తుందంటే మరి చాలా కుంభాలుగా వచ్చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ. ఒకవేళ ఎవరైనా పక్క వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనుకోండి, ఏటి దీని మీదకి ఆత్మ వచ్చిందా, ఇది పొద్దుత్మాను బూతులే మాట్లాడుతుంది, దీని నోట్లో ఒక్క మంచి మాట కూడా ఉండదు, దీనికి ఆత్మ వచ్చేసిందా అని అలాంటి సమయంలో ఒకవేళ ఏదైనా అన్నారే అనుకోండి, అంటే ఆ వ్యక్తిని బట్టి మాట్లాడారనుకోండి, ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం ఏమంటూ ఉన్నదంటే అసలు పరిశుద్ధాత్మను దూషిస్తే అంటే తిడితే, కొన్నిసార్లు ఆ పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వ్యక్తిని తిడతా ఉంటారు, పరిశుద్ధాత్మను కూడా తిడతా ఉంటారు. అలాంటి వారికి అసలు ఈ యుగములో కానీ రాబోయే యుగములో కానీ క్షమాపణ లేదు అని బైబిల్లో చెప్పబడి ఉంది. యుగానికి ఎన్ని లక్షల సంవత్సరాలో మీకు నేను తెలియజేశాను. అంటే పరిశుద్ధాత్మను దూషిస్తే అసలు క్షమాపణే లేదు. ఈ యొక్క బైబిల్ గ్రంథము ఎలా వ్రాయబడి ఉన్నది అంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే దేవుని మూలముగా పలికారని, దైవావేశము వలన వ్రాయబడి ఉన్నదని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఇలా రాశారని మరి బైబిల్లో ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిపి ఉన్నాయి, అందులోనూ వ్రాయబడి ఉన్నది. మరి పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. మరి అలాంటప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉండాలి? ఏ ఒక్కరూ కూడా దూషించేటట్లుగా ఉండకూడదు, ఏ ఒక్కరూ కూడా ద్వేషించేటట్లుగా ఉండకూడదు. నిజంగా మరి సంఘములో 10 మంది ఉన్నా, 25 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా,
ఎవరు కరెక్ట్ అయినటువంటి భక్తి చేస్తున్నారో మనుషులకి తెలియదు కదా, సేవకుడికి తెలియదు, విశ్వాసులకి తెలియదు, పరిశుద్ధాత్మకి తెలుసు. కాబట్టి ఎవరి మీదకి పరిశుద్ధాత్మ వస్తే ఆ మాటలకే, ఆ పరిశుద్ధాత్మకే విలువ ఉంటుందో అలాంటి వారి మీదకే పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులకు కొన్ని విలువలు ఉండాలి. పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు ఏమిటో తెలుసా? కన్నె పిల్లలకు కడుపు చేస్తాడు. చూడండి, వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు జననమిదమిట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. ఎవరి వలన గర్భవతి అయిందంట? పరిశుద్ధాత్మ వలన. ఎవరైనా ఒక కన్నిపిల్ల ఉందనుకోండి, ఒకవేళ అది ఏదో తప్పు చేసిందనుకోండి, దీనికి కడుపు ఎవడు చేసాడంటే పలానా ఓడు చేశాడు, ఆడి వల్లే కడుపు వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ మరియమ్మకు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినట్లుగా వ్రాయబడి ఉంది. కన్నిపిల్లకి పరిశుద్ధాత్మ కడుపు చేయటం ఏంటండి? ఆయన పుట్టించాలంటే ఏ రకంగానైనా పుట్టించవచ్చు. లోకరక్షకుడు ఈ లోకానికి రావాలి అని అనుకుంటే మానవునిలాగా 9 నెలల్లో కడుపులో ఉండి ఆ తర్వాత అనేకమైన నొప్పులు పడి బయటికి రావాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు కదా. ఒక మెరాకిల్ జరగాలి, ఒక అద్భుతం జరగాలి. ఒక మాటలో చెప్పాలి అంటే అసలు స్త్రీ యొక్క యోనిలో నుండి బయటికి వచ్చిన వాడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు? కొంతమంది పాస్టర్లు అంటారు. ఏమంటారు అంటే, ఆ రోజుల్లో లోకరక్షకుడు పుట్టడానికి మరి అనేక మంది స్త్రీలు ప్రార్థన చేసుకుని కనిపెట్టుకొని ఉండేవారు. లోకరక్షకుడు నా కడుపున పుట్టాలి, లోకరక్షకుడు నా కడుపున పుట్టాలి అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ యొక్క భాగ్యము మరియమ్మకి దక్కింది అని చెప్తూ ఉంటారు. సరే, పాస్టర్లు చెప్పినట్లుగా ఆ రోజుల్లో లోకరక్షకుడు పుట్టడానికి మరి అనేక మంది ప్రార్థన చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మరియమ్మ గర్భవతి అయింది. మరి యేసు పుట్టడానికి ఆమెకి స్థలమే లేకుండా పోయింది. ఏ ఒక్కరూ కూడా ఆవిడ్ని రానివ్వలేదు. అసలు ఏ ఇంట్లోని కూడా స్థలమే లేదు, ఆ ఇంట్లో కూడా స్థలము లేదు. మరి పాస్టర్లు చెప్పింది నిజమే అయితే ఆ రోజుల్లో కన్యపిల్లలు గర్భవతి కావాలని పరిశుద్ధాత్మ ద్వారాగా యేసు లోకరక్షకుడు నా కడుపున పుట్టాలని ఎదురు చూస్తే అదే చిన్న విషయం కాదు కదా, అది చాలా పెద్ద విషయం. ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చేటటువంటి వాడు పుడుతున్నాడు అంటే ఒకవేళ అలాంటి స్త్రీకి కడుపు వస్తే ఆమెని చాలా గారాబంగా చూడాలి. కానీ ఈ మరియ అనేకమైన బాధలు పడింది. ఈ మరియకి ఆ యేసు పుట్టేటటువంటి సమయంలో ఏ ఒక్కరూ కూడా చోటు ఇవ్వలేదు. పశువుల పాకలో ఆయనను తొట్టిలో పెట్టారని వాక్యము వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు ఏమిటంటే కన్నె పిల్లలకు కడుపులు చేస్తాడు. పరిశుద్ధాత్మేమో కడుపు చేసి వెళ్ళిపోతే యోసేపు ఆవిడికి మామిడికాయలు, ఆవిడ సూడుదలన్నీ తీర్చాడు. కడుపు చేసింది ఒకడు, వానికి కావలసినటువంటి సేవలన్నీ చేసింది ఒకడు. అసలు యోసేపు గురించి బైబిల్లో అసలు అతను ఎప్పుడు చనిపోయాడో, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, ఆ చనిపోయినప్పుడు యేసు వెళ్ళాడో లేదో ఎక్కడా ఉండదు. అలా అంటే పాస్టర్లు అంటారు ఏది అవసరమో అదే రాయించాడు అంటారు. పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు కన్నె పిల్లలకి కడుపులు చేస్తాడు. ఎందుకంటే మరి అంత పవర్ఫుల్ మ్యాన్. అసలు ఆయన ఒక మాట అంటేనే క్షమాపణ లేనటువంటి వాడు అతని మీద నిందలు వేసుకోకూడదు కదా. ఇంకా పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటో తెలుసా? మర్డర్లు చేస్తాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనాన్ని కనుక చదివినట్లయితే అందులో భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సప్పేరా అనేటటువంటి వారు. వాళ్ళకి పొలం ఉంది, ఆ పొలాన్ని అమ్మారు. అమ్మి ఎక్కడికి తెచ్చారంటే అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు అని ఉంది.
అననీయ ముందేమీ వాగ్దానం చేయలేదు. నా పొలం అంతా అమ్మేసి ఎంతైతే డబ్బు వస్తుందో అంతా ఇచ్చేస్తానని ఏం చెప్పలేదు. పొలం అమ్మాడు, కొంత దాచుకున్నాడు, మిగతా కొంత తెచ్చి ఇచ్చాడు. మిగతా అపోస్తలులు ఊరుకున్నట్లుగా పేతురు కూడా ఊరుకోవాలి కదా. పరిశుద్ధాత్మను మోసం చెయ్యాలని ఎందుకు అనుకున్నావు నువ్వు అని అడిగితే, ఇంతకే అమ్మేవా అంటే ఇంతకే అన్నాడు. పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేయాలనుకున్నావంటే అక్కడ పడిపోయి చచ్చిపోతాడంతే. అననీయ పడిపోయి చచ్చిపోతాడు. ఏమండి, ముందేమి వాగ్దానం ఇచ్చేయలేదు కదా, నేను ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, అమ్మినంత ఇచ్చేస్తాను. ఈవేళ సంఘాల్లో ఎంతమంది ఎన్ని వాగ్దానాలు చేస్తారో తెలుసా, ఎన్ని అబద్ధాలు ఆడతారో తెలుసా, ఎన్ని మోసాలు చేస్తారో తెలుసా, ఎంత వ్యభిచారం చేస్తారో తెలుసా, దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, సిగరెట్లు కాల్చేవాళ్ళు, తాగుడు తాగేవాళ్ళు, కైని, తంబాకు, పానుపరాకు, గుట్కాలు, రకరకాలుగా పనికి మాలిన పనులన్నీ చేసేటటువంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళంతా కాళ్ళు ఎగరేసుకుని తిరిగేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఏం చేయడాలనే, ఎందుకంటే అదే కేటగిరీ కదా పరిశుద్ధాత్మది కూడానే. వీడు అననీయ అనేటటువంటి వాడు పొలం అమ్మాడు, కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చి ఇచ్చాడు, అంతే చంపేశాడు. ఆ తర్వాత తన భార్య వస్తుంది, తన భార్య కూడా చచ్చిపోతుంది. క్షమించాలి కదా. ఒకసారి పేతురు అడుగుతాడు, ఎవరిని? యేసుని అడుగుతాడు, ప్రభువా, నా సహోదరుడు నా పట్ల ఏదైనా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే 7 సార్లు క్షమించాలా అంటాడు పేతురు. అప్పుడు యేసు అంటారు, 7 సార్లు కాదు, 70 ఏళ్ల మట్టుకు అంటాడు. అంటే మనిషికిచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని వ్రాయబడి ఉంది కదా 90వ కీర్తనలో. నువ్వు 77 మార్లు మట్టుకు క్షమించాలి అని అంతకుముందు చెప్తాడు. మత్తయి సువార్తలో అడిగినప్పుడు చెప్తాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాము రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతూ ఉన్నాను. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనిని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నానెను. ఎన్నిసార్లు క్షమించాలంట? 70 ఏళ్ల మారుల మట్టుకు. మరి ఒక్క చిన్న విషయాన్నే కూడా క్షమించలేకపోయారు. అంతకుముందు వాక్యములో ఏమని ఉన్నదో తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఎలా ఉందంట? దైవకృప అందరి ఎడల అధికముగా ఉన్నదంట. 4వ అధ్యాయంలో ఉంది ఈ మాటలు. మరి 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి అననీయ సప్పీరాలను చంపేశాడు. కృప ఏది? ఒక్కసారి కూడా క్షమించలేకపోయాడు. యేసు దగ్గర నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 ఏళ్ల మారులు మట్టుకు అన్నాడు. మరేది? మిగతా వాళ్ళు అక్కడ అపోస్తలులు చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఊరుకున్నట్లుగా ఈ పేతురు కూడా నోరు మూసుకుని ఊరుకోవాలి కదా. ఇంతకే అమ్మేవా? పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేయాలనుకున్నావు? ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. వ్యాపారం మొదలెడాడండి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? 4 పీకారు. పేతురు గారిని అట్టుకుండి జైల్లో పెట్టారు. 4 పీకారు. 4 పీకేసరికి లెవెల్ అయిపోయాడు మనోడు. 4 పీకేసరికి ఏమైందంటే లెవెల్ అయిపోయాడు. ఆ వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏం చేశారంట? పిలిపించారు, కొట్టించారు, జైల్లో వేశారు. ఏట్రా అందరినీ చంపుకుంటా పోతున్నాడు వీడు, ఈ వ్యాపారం మొదలెట్టాడు ఈ పేతురుగాడని 4 పీకారు. 4 పీకేసరికి ఏమైపోయాడు తెలుసా? మనోడు లెవెల్ అయిపోయాడు. ఏమన్నాడో తెలుసా? 6వ అధ్యాయంలో మేము ప్రార్థన యందును వాక్యము అందును ఉంటామంతే, ఇంకా మిగతా విషయాలు నాకేం సంబంధం లేదు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. చూసారా? 4 పీకేసరికి లెవెల్ అయిపోయాడు. 4వ అధ్యాయంలో అందరి ఎడలా కృప ఉంది అన్నాడు. 5వ అధ్యాయంలో
ఒక భార్యాభర్తలను చంపేశాడు. 6వ అధ్యాయం వచ్చేసరికి లెవెలైపోయి. మరి పరిశుద్ధాత్మ చేసిన గొప్ప పనులు ఏమున్నాయండి? ఆయన ఒక్క మాట కూడా అనకూడదని ఉంది. ఎవ్వరూ కూడా ఒక్క మాట ఎవరిని అనకుండా ఉండాలి అంటే వాళ్ళ యొక్క జీవితం ఎంత గొప్పగా ఉండాలి? మనుషుల గురించే ఒక మనిషిని చాలా మరి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, పలానా వాడు చాలా ఇది చాలా అది అని. మరి పరిశుద్ధాత్మ ఏ ఒక్కరూ కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కన్ని పిల్లలకి కడుపులు చేస్తాడా? పొలం అమ్మేసి ఇవ్వకపోతే మర్డర్లు చేస్తాడా? ఇదండి పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనులు. సహోదరులారా, హిందూ బంధువులారా, క్రైస్తవులారా, నూతనముగా క్రైస్తవ్యములోనికి వెళ్ళాలనుకుంటున్న వారులారా, ఇంతకు ముందే అందులోకి వెళ్ళిన వారులారా, బైబిల్లో ఉన్నటువంటి వచనాలు ఇవి. గడచినటువంటి నేను చేసినటువంటి వీడియోలలో అనేక తప్పులు చెప్పాను. అబ్రహాము యొక్క జీవితంలో తప్పుడు లెక్క, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వం తప్పుడు లెక్క, మోషే, యెహోషువ, కాలేబు కలిసి జీవించడము తప్పుడు లెక్క, అనేకమైన తప్పుడు లెక్కలు చూపించాను. ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండండి. బైబిల్లో నేను చెప్పినట్లుగా అలా ఉందో లేదో మీరు తెలుసుకోండి. తెలియనటువంటి వారికి మీరు చెప్పండి. క్రైస్తవ్యములో నుండి బయటకు రావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకే జై.